ఏమైంది? అక్కడ ఏదో ఎలుగుబడి వచ్చిందా? ఎలుగుబడి కాదండి, దెయ్యం. దెయ్యం? దెయ్యం కాదండి, రాక్షసి. రాక్షస? అదే కాదండి, అదే అదే ఏదో వచ్చిందండి. వద్దండి, వెళ్ళొద్దండి. మన బాబు దొంగ పడవ. నన్ను చడిపిస్తావా? నిన్ను థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. స్వచ్ఛమైన ఆ జలపాతంలా నా మనసు కూడా చెప్పలేనంత సంతోషంతో తుళ్ళి పడుతోందండి. ఇలా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాను. నా కోరిక చివరికి కలగానే మిగిలిపోతుందనుకున్నాను. మా నాన్న నీడ కూడా బాబు మీద పడ్డానికి వీల్లేదు. మనం ముగ్గురం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. దొరా దొరా, ఏంటి? ఏమైంది? ఏనుగు ఊపిలే దిగబడిపోనాలి. ఆగు దొరా, అది మోట ఊపి. అందులో పడ్డ జీవం ఏది బయటికి రాలేదు, చచ్చిపోవాల్సిందే. ఆ దొడ్డ పని కాదు అమ్మా, నువ్వన్నా చెప్తాలే. శానా ప్రమాదం. ఆపమ్మా. ఏమండి, దాన్ని ఎలాగైనా కాపాడండి.
రామకృష్ణ, నమస్తే. నేను మహేంద్రని, ప్రియమ్మ ఫాదర్ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒకటే దిగులు, నిన్ను చూడలేకపోయానే. ఎందుకంటే 20 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచిన నా కూతురు నన్ను కాదని 20 నిమిషాల్లో నీ వెనక వచ్చేసిందంటే నువ్వెంత మగాడివై ఉండాలి. అది అలాంటి మగాడిని చూడలేకపోయానే అని దిగులు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. ప్రియమ్మ బాగానే ఉందిగా? ఉంటుందిలే, బాగానే చూసుకుంటావు. ప్రియమ్మ వెనకున్న కోట్ల ఆస్తులకు ఆశపడకుండా ఈ చెట్లు పుట్ల మధ్య లైఫ్ గడుపుతున్నావంటే నీ ప్రేమలో నిజాయితీ చాలా ఉంది. అవును, మీకు పాపో బాబో? బాబు కదూ? నైస్. కలుద్దాం, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ప్రియా, 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 అమ్మ ఎక్కడ? అమ్మ ఎక్కడా? డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చాలా అరుదైన రోజు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, రావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఈ రెండూ ఒక్కటిగా మీ ముందు సమావేశమయ్యాయి. ఈ సంచలనం వెనుకున్న విశేషం, మా అబ్బాయి చిరంజీవి హరీష్తో శ్రీయుతులు మహేంద్ర గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియ వివాహం జరపడానికి నిశ్చయించాం. వీళ్ళిద్దరూ కలిశారంటే ఏదో పెద్ద కథే ఉండి ఉంటుంది. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ మీద ప్రత్యేకమైన కోర్స్ చేసిన మా అమ్మాయి ప్రియ మొన్ననే ఇండియా వచ్చింది. ఈ కాలం పిల్లల్లాగా విదేశాల్లో ఎవరిని లవ్ చేయలేదు, కానీ సాంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన ఈ సంబంధాన్ని అంగీకరించింది. ఈ సందర్భంగా శ్రీ చలపతిరావు గారితో వియ్యముందబోతున్నందుకు ఆనందంగా ఉంది. అయితే వ్యాపార పరంగా మాత్రం మా ఇద్దరి కంపెనీల మధ్య పోటీ అలానే ఉంటుంది.